నేను సవినయంగా సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తాను. 2015లో చేరిపోయినప్పుడు కూడా మాకు కూడా ఏదో చాలా అపోహలు ఉన్నాయి. లయన్స్ అంటే సంవత్సరానికి ఒక 5,000 10,000 కట్టించుకుంటారు, వచ్చి చిన్న చిన్న మీటింగులు పెడతారని ఒక చిన్న అపోహ ఉంది. కానీ చేరిన తర్వాత మాకు డాక్టర్ గారు ఇచ్చిన సూచనలు ఎంత లైఫ్ని మార్చేసి అంటే, ఇక్కడ మన జిల్లాలో ఉండే క్లబ్బులన్నీ సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి రీజియన్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. గుంటూరు, విజయవాడ ఇట్లా జరిగినప్పుడు మేము ఎంత నేర్చుకుంటామంటే ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనకి లైఫ్ క్రమశిక్షణ అంటే ఏ విధంగా నడవాలి. మేము కూడా చిన్న స్టూడెంట్స్ లాగా మమ్మల్ని ట్రీట్ చేసి చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతా ఉంటారు. ఆ ట్రైనింగ్ లో ఒకటే చెప్తారు, పంచువాలిటీ. సర్వీస్ అంటే మనం సంపాదించుకునే ప్రతి రూపాయలో కనీసం శక్తికి తగ్గట్టు 10 పైసల నుంచి 25 పైసలు మనం కానీ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన రాయల్ మిత్రులు, రాయల్ లేడీస్, ప్రెస్ మీడియా అందరూ కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈరోజు హైదరాబాద్ చేపట్టే గెలాక్సీ 10వ విశ్లేషణ కార్యక్రమానికి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. కొత్తగా ఎన్నుకోబడిన సెక్రటరీ బోటా అంజయ్య గారు, రాయల్ అంజయ్య కొండరెడ్డి ఏడుకొండ గారు, డైరెక్టర్ ఆలపాటి నరసింహరావు గారు, వీరి కొత్త ఇప్పుడు ఎన్నుకోవడం జరిగింది. ఆల్రెడీ పాత టీము మంచి కార్యక్రమాలు చేపట్టారు. దానికన్నా కూడా సోషల్ యాక్టివిటీస్లో కానీ సోషల్ సర్వీసెస్లో కానీ ఈ కొత్త టీం బాగా నీట్గా చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ కానీ, ఏదైనా ఇబ్బందులు కానీ, ఏదైనా మనకి సైక్లోన్స్ కానీ ఇట్లా జరిగినప్పుడు ప్రభుత్వం కన్నా కూడా ముందు సోషల్ ఆర్గనైజేషన్
లైట్స్ క్లబ్ కానీ, రోటరీ క్లబ్ కానీ, హాస్పిటల్ క్లబ్స్ కానీ మీరు ముందుగా రంగంలో దిగి అనేక మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో దేశంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చెరుకూరు తరఫున కూడా మనకు ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. ఈరోజు మన లైనిజంలో నేను కూడా డాక్టర్ జవాన్ గారు ఫస్ట్ నుంచి కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ చెరుకూరు ఇన్స్టాల్ చేసిన దగ్గర నుంచి యాక్టివిటీగా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను లైన్ గవర్నర్గా చేయడం జరిగింది. నాతో పాటు లక్ష్మీనారాయణ గారు కానీ, విజయ్ కుమార్ రెడ్డి గారు కానీ వారి సెక్రటరీగా ట్రెజరర్గా చేసి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తర్వాత లక్ష్మీనారాయణ గారు కూడా లైన్స్ వైద్యులు కూడా వారికి అవకాశం రావడం జరిగింది. మన క్లబ్ నుంచి అనేక విధాల్లో కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో మీరందరూ కూడా మంచి స్థాయిలో ఎదగాలి, మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా నేను కోరుతున్నాను. మనం చేయాల్సింది వాళ్ళ పోటీ పడి చేయాల్సిన అవసరం ఉంది. మానవ సేవ మానవ సేవ, సర్వీస్ హ్యూమానిటీ, సర్వీస్ డెవలప్మెంట్ అనే పద్ధతిలో మనం పనిచేసి లైఫ్ స్టైల్ చెప్పుకుంటే జలాశయాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని, అదేవిధంగా భవిష్యత్తులో మీరు చేసే కార్యక్రమాలు ప్రజలు హర్షించాలి, మంచి కార్యక్రమాలు చేపట్టండి. మెడికల్ క్యాంపులు కానీ, ఫ్రీ ప్లాంటేషన్లు కానీ, మా రూరల్ ఏరియాస్లో అప్పటికన్నా కూడా రూరల్ ఏరియాస్లో మీరు ప్రాధాన్యత ఇచ్చి ముందుకు పోవాలని తప్పకుండా ఏడుకొండల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు మంచి కార్యక్రమాలు చేపట్టి ఈ డిస్ట్రిక్ట్ లో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సభాముఖంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. దాన్ని స్థాపించబడింది. అప్పుడు చాలా మంది విమర్శించారు. ఎందుకంటే చెమకుర్తిలో ఒక క్లబ్ ఉంటే ఆ క్లబ్నే మెంబర్షిప్ పెంచుకోవచ్చు కదా, ఎందుకు ఇంకో క్లబ్ స్థాపించడం. కానీ మేము ఏమనుకున్నామంటే ఎన్నాళ్ళు ఈ క్లబ్లో ఉన్నా కూడా పెద్దవాళ్ళ నీడ కింద వీళ్ళు బతకాలి అంటే కాదు, వీళ్ళు స్వతంత్రంగా ఎదగాలి, వీళ్ళ సర్వీస్లో మా సర్వీస్ యాక్టివిటీస్ లా కాకుండా వీళ్ళ కొత్త పొందాలనే ఉద్దేశంతో ఈ క్లబ్ స్థాపించబడింది. మరి 9 ఏళ్ల నుంచి కూడా దాదాపు 8 సంవత్సరాలు మా క్లబ్ ఈ క్లబ్ కలిపి జంట కావాలలాగా ప్రమాణ స్వీకారంలో కూడా కలిసి చేశాం. కానీ ఇంకా మా వాళ్ళందరూ కూడా 60-70 ఏళ్ళ ముసలు అయిపోయారు. అందువల్ల ఇప్పటి నుంచి మీరు స్వతంత్రంగా బతకమని వాళ్ళ క్లబ్ ప్రమాణ స్వీకారాన్ని విడిగా ఏర్పాటు చేయడం జరిగింది. చేమకుర్తి లైఫ్ క్లబ్ అంటేనే డిస్ట్రిక్ట్ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే ఈ క్లబ్ నుంచే ఇంత చిన్న చేమకుర్తి నుంచి 3 గవర్నర్లు వచ్చారు. ఒక రాఘవ గారు వచ్చారు, తర్వాత మా విజయ్ కుమార్ రెడ్డి వచ్చాడు, తర్వాత లక్ష్మణ్ గారు వచ్చారు. అప్పుడు ఒంగోలు క్లబ్లో కూడా ఈ అవకాశం రాకుండా మా చేమకుర్తి లైఫ్ క్లబ్ వచ్చింది అంటే అది చేమకుర్తి లైఫ్ క్లబ్ యొక్క ప్రత్యేకత. ఈ ప్రత్యేకతను కాపాడుకుంటూ చేమకుర్తి లైఫ్ క్లబ్ వస్తుంది. మరి మా పాటలోనే చేమకుర్తి గెలాక్సీ క్లబ్ పయనిస్తూ ఉంది. మరి వాళ్ళు కూడా సేవా కార్యక్రమాల్లో పోటీ పడాలని కోరుకుంటూ ఉన్నాను. లేకపోతే రాము అని నిస్సందేహంగా చెప్పడం జరిగింది. ఎవరు పొట్టి శ్రీరాములు జయంతులు కాదు సేవా కార్యక్రమాలు పెట్టండి. మీరు వాళ్ళ ఏ సేవా కార్యక్రమాలు పెట్టారో నాకు తెలియదు. 5 సంవత్సరాలు అయితే 30 సేవా కార్యక్రమాలు పెట్టాము. అవి కూడా భారీ ఎత్తున పెట్టాము. అందువల్ల మనందరినీ కూడా కోరేది పదవి కాదు, మీరు ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ దిస్ క్లబ్, మొదటి సేవకుడు. అంటే ఆయన సమయానికి వచ్చి కుర్చీలో కూర్చుంటే కాదు. లైన్స్ క్లబ్ సెక్రటరీ అంటే మనకి సెక్రటరీ ఏ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే చేయాలి. అందువల్ల ఈ విషయం మన ఏడుకొండ మర్చిపోకూడదు. ఒక క్లబ్ ప్రెసిడెంట్ పోస్టు అదే
ఈ ఆర్భాటాలు ఇంకో సంవత్సరం తీసుకొని కనీసం 2 ఏడైనా సేవా కార్యక్రమాలు లో వాళ్ళ నాయన ఏ కార్యక్రమాలు చేయలేదు. కార్యక్రమాలు అంటే చేసుకోవడం కాదు, క్వాలిటీగా ఉండాలి. కనీసం చెమకుర్తి మా మెయిన్ ఎవరు అడిగేవాడు లేదే అనేటువంటి మేము మా మెయిన్ బాధపడే అవసరం లేదా, నేను సఫిషియెంట్ గా మీకు ఆ పేర్లను పెట్టాను. అంటే దానము దాచిపెట్టి దానము చేయక తాను తినక లెస్స దాచువాడు. అందులో మీరు ధనాన్ని ఖర్చు పెట్టడం నేర్చుకోండి, సర్వీస్ చేయడం నేర్చుకోండి. అంటే వాడు పక్కవాడి అవసరంలే, పక్కవాడి గురించి మంచిగా ఆలోచించు, అది నీలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని వేరుకుంటున్నాడు అంటారు. అందువల్ల మీ అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే చేసి అభావం ఏ సంపాదించండి, ఆయనకి ఎవరికి ఖర్చు పెట్టక ఏం చేస్తారు ఎట్లా కదా మనం అనుకోవాల్సింది. ఎంత ఉన్నా ఆయన రైట్ ఖర్చు పెట్టడానికి ముందొచ్చా మీ అందరూ కూడా దృక్పథం మార్చుకోవాలి. మార్చుకుంటేనే ఇక్కడ టైమ్స్ క్లబ్లు రాబోయే రోజుల్లో మంచి సేవా కార్యక్రమాలు పెట్టుకోవాలి. ఈ నెల ఈ కార్యక్రమం చేయాలి, కొత్త కొత్త కార్యక్రమాలు అయింది. అట్లానే మీల్స్ అందివ్వాలి, రకరకాల కార్యక్రమాలు. స్కూల్ పిల్లలకి హెల్త్ కార్డ్స్ ఇచ్చాం. కాబట్టి టీచర్లు పెట్టకపోతున్నారు, మేము టీచర్లు మేమే పెడుతున్నాం. మేము దాదాపుగా 10-12 స్కూల్స్ కి మేమే టీచర్లు పెడుతున్నాం. గోవర్ధన్ గారు కోటేశ్వర ప్రభుత్వం నిర్మించారు. ఎప్పుడు చిరునవ్వులతో చక్కని స్నేహభావంలో వెలిగే స్వభావం కలిగింది. వారి ప్రత్యేకత వారి జిల్లాలో ఉన్న ప్రతి మెంబర్ని పేరు పేరుగా పలకరిస్తారు. డాక్టర్ గారు మనందరినీ ఏ విధంగా పేరు పేరుగా పలకరిస్తారు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి అందరి మెంబర్స్ ని పేరు పేరుగా పలకరిస్తారు. కార్యక్రమాలు చేసి తన పదవి బాధ్యతని వేరొకరికి అప్పగిస్తున్న ప్రెసిడెంట్ ప్రసాద్ గారికి, మరి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు 316GH జిల్లాకి రాబోయే నాయకుడు, ఒంగోలు వాసి, మీ అందరి నాయకుడు, మా నాయకుడు లైన్ హరిప్రసాద్ గారికి, నన్ను సభకు మంచి మాటలతో పరిచయం చేసిన చీమకుర్తి నాయకుడు, రాబోయే 2 సంవత్సరాల్లో ఈ జిల్లా లైనిజానికి నాయకుడిగా రాబోతున్న లక్ష్మీనారాయణ గారికి, ఈరోజు చీమకుర్తి గెలాక్సీ క్లబ్ 10 సంవత్సరాల చరిత్ర చెప్పుకోగలిగే విధంగా ముందుకు రాగలిగింది అంటే మొట్టమొదట స్టెప్ వేసిన నాయకుడు డాక్టర్ జవహర్ గారికి, సీనియర్ లీడర్ పెద్దలు, వారి క్యాబినెట్ ఇన్స్టలేషన్ కి నేను మాస్టర్ సర్వీస్ గా చేస్తే అప్పుడు ఆయన అనుకుని ఉండరు నేను మల్టిపుల్ చైర్మన్ అవుతానని. మరి ఒక కూతురుగా నన్ను ఆశీర్వదించి క్యాబినెట్ ఇన్స్టలేషన్ అంటే ఈ విధంగా ఉండాలి అని 1500 మంది అటెండెన్స్ తో ఆ వయసులో ఎక్స్ట్రాడినరీగా క్యాబినెట్ ఇన్స్టలేషన్ చేసి మల్టిపుల్ లోనే బెస్ట్ గవర్నర్ గా అనిపించుకున్న నాయకుడు లైన్ నామినేని మోహన్ రావు గారికి, ఈ మధ్యనే మా విజయవాడకు వచ్చి వరదలు వస్తే చక్కగా బద్రీనారాయణ గారు మంచి సేవా కార్యక్రమంతో మా జిల్లా విజిట్ చేసి అక్కడ వరద బాధితులకి దాదాపు 6 లక్షల రూపాయల వ్యయంతో మరి చక్కని సేవా కార్యక్రమం చేసిన నాయకుడు బద్రీనారాయణ గారికి, GST కోఆర్డినేటర్ అండ్ ఆల్సో రీజన్ చైర్పర్సన్. అండ్ గుడ్ ఈవినింగ్ లైన్ ఫ్రెండ్స్, మే రిక్వెస్ట్ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద కూలర్స్. ఎందుకంటే నేను మాట్లాడే మాటలు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చాలా ముఖ్యమైన అంశం, ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యారంటే దానికోసమే. సో ఐ రిక్వెస్ట్ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ప్లీజ్ స్విచ్ ఆఫ్ ఆల్ ద కూలర్స్ ఆఫ్ చేసి ప్లీజ్ స్విచ్ ఆఫ్, బికాస్ సౌండ్ పొల్యూషన్ బాగా వస్తుంది. మరొకసారి మొట్టమొదటిసారిగా నేను ఈ చీమకుర్తి లైన్స్ కి చీమకుర్తి ఊరికి రావడం కూడా నేను ఇది మొట్టమొదటిసారి. చాలా సంతోషంగా ఉంది. ఇది క్యాబినెట్ ఇన్స్టలేషన్ రాజకీయ మీటింగ్ అన్నట్టుగా ఉంది. ఆ విధంగా మరి ఆర్గనైజింగ్ టీం ఇంతమందిని గ్యాదర్ చేశారు అంటే మరి ఎంటర్ అవ్వగానే చక్కటి బ్యానర్స్ తో, పొలిటికల్ లీడర్స్ కి అంత పెద్ద బ్యానర్లు పెడతారో లేదో తెలియదు కానీ లైన్స్ నాయకులకు మాత్రం ఎంతో చక్కటి బ్యానర్స్ తో వెల్కమ్ ఇస్ వండర్ఫుల్ అండ్ ద వే టీమ్ చక్కటి బ్యాడ్జెస్ తో we are the members of చీమకుర్తి
ది గెలాక్సీ అనే విధంగా రికగ్నైజ్ అయ్యే విధంగా చక్కటి బ్యాచెస్ తో వెల్కమ్ అండ్ ఆల్సో ద ఆడియన్స్. రియల్లీ ఇట్ వాస్ ఎ గుడ్ మీటింగ్ ఇన్ చీమకుర్తి. ఇటువంటి చక్కటి మీటింగ్ వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అన్నిటికన్నా దీని వెనకాల ఉన్న నాయకుడు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైక్ విజయ్ కుమార్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎక్కడో చీమకుర్తిలో పుట్టాడు ఆయన, చీమకుర్తిలో నాయకుడుగా ఉన్నాడు. కానీ ఈరోజు ఆయన మల్టిపుల్కి నాయకుడు. ఎందుకంటే ఈజ్ వండర్ఫుల్ ఫ్యాకల్టీ, చక్కటి ఫ్యాకల్టీగా ప్రతి జిల్లా ఆయన ఫ్యాకల్టీగా పిలుచుకుంటున్నారు ఆయన. అటువంటి నాయకుడు చీమకుర్తిలో ఉన్నారు. సో వారికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ముందుగా ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లైనిజం చీమకుర్తి మెంబర్స్ 25 మంది అయితే ఇంతమంది గ్యాదరింగ్ అంటే మీ ఇమేజ్ ఎలా ఉందో చూసుకోండి. రాబోయే నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లైనిజంలో తీసుకురావాలి, అది టార్గెట్గా పెట్టుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, అందరూ లైనిజం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక మాట చెప్తారు, మనకి ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది, ఏది ఎంతకాలం మనతో ఉండాలో అంతకాలమే ఉంటుంది, ఏది ఎప్పుడు వదిలిపోవాలో మన ప్రమేయం లేకుండానే వదిలిపోతుంది. శరీరమైనా ఏదైనా. అన్ని జన్మల్లోకి మానవ జన్మ చాలా ఉత్తమమైన జన్మ. అటువంటి గొప్ప జన్మలో మనం ఉన్నాం. మనం పోయాక మనకి నచ్చిన వస్తువులు మనతో రావు, మనకి నచ్చిన స్నేహితులు మనతో రారు. మనం పోయిన తర్వాత మన కొడుకులు పెట్టే పిండం కాకుల పాలు. మనకు నచ్చిన వస్తువులు ఎవరి పాలు? కేవలం మనం తీసుకెళ్లే దానమే మన పాలు. ఇది లైన్ మెంబర్స్ యొక్క గొప్పతనం. ఇది లైన్ మెంబర్ యొక్క గొప్పతనం. ఈరోజు ఈ పిల్లు పెట్టుకొని మనం సేవ చేస్తున్నాము, వి సర్వ్ అని ఈ బ్యాచ్ యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది అంటే, బతికినన్నాళ్ళు ఏం బతికాడు అనే కన్నా బతికినన్నాళ్ళు ఏం బతికాడు 10 మందికి సర్వీస్ చేసనే గొప్పతనం తెచ్చుకునే బ్యాచ్ ఈ బ్యాచ్. ఇది లైనిజం యొక్క గొప్పతనం, మెంబర్ యొక్క గొప్పతనం. కట్టేది మనం సంవత్సరానికి 7,000 రూపాయలు. కానీ మనం చేసే సేవ వల్ల ఎంతో మంది అనాథలకు మనం చెయ్యి పైన ఉండేది మనం మాత్రమే, మన లైన్ మెంబర్లు మాత్రమే. మదర్ తెరీసా ఒక మాట చెప్తారు, దేవుడి గుళ్ళోకి వెళ్ళి దండం పెడితే పుణ్యం వస్తుందో లేదో తెలియదు, కానీ 10 మందికి సేవ చేస్తే కంపల్సరీగా పుణ్యం వస్తుంది. చాలా చిన్నది మన జీవితం. అటువంటి జీవితాన్ని మనం సాఫల్యం చేసుకొని ఉన్నన్నాళ్ళు చక్కని సేవతో, దాన ధర్మాలతో పైకి వెళ్ళిపోయినా సరే మనం కింద 10 మంది చెప్పుకునే విధంగా ఆయన బతుకుంటే ఇంకొంతమందికి దానం చేసేవాడు కదా అని ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులుగా మనం రూపొందుదామని తెలియజేస్తూ, మరి ఈ చీమకుర్తి క్లబ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు ప్రతి ఒక్క ఆర్గనైజింగ్ కమిటీకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తే ఎక్కువ టైం లేదు కాబట్టి ఇన్స్టలేషన్ స్టార్ట్ చేసేస్తాను. డియర్ ఫ్రెండ్స్, మరి నేను యాక్చువల్గా ఎప్పుడో 7:30కే వచ్చాను. నాకు బోల్డ్ టైం ఉంటుంది అనుకున్నా, కానీ ఇంతమంది ఆడియన్స్ 10 o'clock వరకు కూర్చున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మా విజయవాడలో అయితే కరెక్ట్గా 9ంటికి హాల్లో 10 మంది ఉండరు. అది అసలు ఇక్కడ నిజంగా సో మచ్ ఆఫ్ ఇన్స్పైరింగ్. లైనిజం యొక్క గొప్పతనం. చీమకుర్తి గెలాక్సీ క్లబ్ సెక్రటరీ గారు ప్లీజ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టీము ఎన్నుకున్నది బైలాస్ ప్రకారం ఎన్నుకున్నారా? ఎస్, థ్యాంక్ యూ. మీరు వెళ్ళిపోండి. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ క్లబ్ సర్వీస్ చైర్పర్సన్ రాజా గారు, ఎం రాజా గారు. ఇదేనా? ఓకే, రెడీ. సరే, సెక్రటరీ నుంచి సర్వీస్ చైర్పర్సన్గా వచ్చారు. పొలిటికల్ నాయకులు కూడా సర్వీస్ చేసే నాయకులు అవుతున్నారు. సిద్ధారావు గారు చూడండి, ఇక్కడ నేర్చుకున్న సర్వీస్, ఇక్కడ నేర్చుకున్న లీడర్షిప్తోనే ఈ బికమే మినిస్టర్. సో అటువంటి గొప్ప వ్యవస్థ ఇది. ఈ రోజుల్లో సర్వీస్
10 మందికి బలపాలు పంచామా, 10 మందికి పుస్తకాలు పంచామా, దట్ ఈస్ నాట్ సర్వీస్. మనకి పర్మనెంట్ ఒకే ఒక కార్యక్రమం చేయండి. చక్కటి కార్యక్రమాలు, లోకల్ కాజెస్ మనకు ఉన్నాయి, అన్ని కాజెస్ మనకు చక్కగా రిలీవింగ్ అన్న ప్రోగ్రామ్, అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి, విజన్ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ చక్కటి రిపోర్టింగ్ చేస్తాను. ఒక్కసారి అందరూ ఎస్ ఎస్, మీరు కొంచెం ఇక్కడ వచ్చి నిలబడాలి, కిందకు వచ్చి నిలబడాలి. నేషనల్ ఎఫ్సిఎఫ్ చైర్పర్సన్ గారు ఇమ్మీడియట్ గా $1,00,000 పంపుతున్నారండి. అంటే ₹1,00,00,000 పంపుతున్నారు. ఇంకా ₹1,00,00,000 వస్తుంది. దాంతో పాటు ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరైతే ఎఫ్సిఎఫ్ ఎంజేఎఫ్ ఎన్రోల్ అవుతారో వాళ్ళ అమౌంట్ కూడా మనం రిటర్న్ బ్యాక్ తెచ్చుకోబోతున్నాం. అంటే ₹2,00,00,000తో మనం మల్టిపుల్ ప్రాజెక్ట్ తెచ్చుకోబోతున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ మల్టిపుల్. సో ఎంజేఎఫ్ ని మోటివేట్ చేయండి. మీ డబ్బులు ఎక్కడికి పోవట్లేదు, ఇమ్మీడియట్ గా మీ అందరి సర్వీస్ జరగబోతుందని ఎగ్జాంపుల్ గా చూపించి ఎంజేఎఫ్ ని విల్ యు డూ ఇట్? yes పెద్దగా పిఆర్ఓ వెల్లంపల్లి రంగారావు గారు అబ్బా మీ క్లాప్స్ అసలు అడ్వర్టైజ్మెంట్ అయిపోతాయి సార్. రియల్లీ రంగారావు గారు, పి విజయ్ కుమార్ రెడ్డి, ఎస్కే భాషా గారు, నూనె అనుదీప్ గారు, డాక్టర్ బి రాహుల్ గారు, సిహెచ్ మస్తాన్ రెడ్డి గారు, డాక్టర్ సెకండ్ ఇయర్ డైరెక్టర్స్ డాక్టర్ వి విజయ్ కుమార్, మద్దాలి శ్రీహరి గారు, నూనె శివనాగేశ్వరరావు గారు, కె వెంకటేశ్వరరావు గారు, ఎం చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎన్వి సూర్యప్రకాష్ గారు. సార్ తిప్పి కొట్టి 20 మంది లేదు దీనిలో. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమందా అనుకోవచ్చు మీరు. ఇదే లైన్ సార్. దీనిలో టీఎల్ ఏమవ్వడు, అన్ని జేబులో చోదించుకునేవే. కానీ ప్రెసిడెంట్ నేను హీరో, నేను ఎలక్ట్ అయిపోయాను అనుకుంటే మీరు తీసేసే రైట్ కూడా మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంది. అంత పవర్ మీకు. ఏ టెన్షన్ అయినా క్లబ్కి ఎంత కాన్స్టిట్యూషన్ ఉంటుందంటే, జిల్లాకి ఎంత కాన్స్టిట్యూషన్ ఉందో, మల్టిపుల్కి ఎంత కాన్స్టిట్యూషన్ ఉందో, క్లబ్కు కూడా కాన్స్టిట్యూషన్ ఉంటుందండి. అంత పవర్. అందుకే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అన్నారు. సో క్లబ్కి అంత పవర్ ఉంటుంది. మీరు ప్రతి నెల ప్రెసిడెంట్ కండక్ట్ చేస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్కి తప్పనిసరిగా హాజరై, ప్రెసిడెంట్ ఏదైనా డెసిషన్స్ రాంగ్గా తీసుకుంటే మీరు ఇది తప్పు అని చెప్పే రైట్, ఇఫ్ తను బాగా చేస్తుంటే మోటివేట్ చేయాల్సిన రైట్ కూడా మీ అందరికీ ఉంటుంది. ఓటింగ్ రైట్ కూడా మీకే ఉంటుంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ క్లబ్లో. సో అంత ఇంపార్టెంట్ రోల్లో మీరు ఉన్నారు. దీని నుంచే మీరు ప్రెసిడెంట్గా సెక్రటరీగా ఎలక్ట్ అవుతారు. సో ఎవ్రీ మంత్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కలుసుకొని మీ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తాను. ఒక్కసారి ఎస్ చెప్పండి. ఎస్, థ్యాంక్ యూ. ప్లీజ్ అందరూ నుంచో ముందుకు రావాలి, ఇక్కడికి రావాలి. సార్ మీరు లేనిదే ఫంక్షన్ లేదు, మీరు లేనిదే ఏమీ లేదు. నరసింహరావు గారు, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ధనం మూలం ఇదం జగత్. ఏ వ్యవస్థ నడవాలన్నా ఇది కావాలి. నిజాం నుంచి మేము రావాలంటే కాలు పెట్టుకొని డబ్బులు పెట్టుకొని రావాలి. సో అంత ఇంపార్టెంట్ రోల్ మీది క్లబ్. ప్రతి ఒక్కళ్ళు క్లబ్ గుడ్ స్టాండింగ్ పొజిషన్లో ఉండాలి అంటే వాళ్ళ డ్యూస్ పే చేశాకే సేవా కార్యక్రమాలు చేయాలి. ఫస్ట్ క్లబ్ గుడ్ స్టాండింగ్ పొజిషన్లో ఉండాలి. మీరు ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉండాలి అంటే, వసూలు చేసే దగ్గరికి వెళ్ళి నవ్వుతో మాట్లాడాలి. మీరు ఏం డబ్బులు అడగదు. క్లబ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ స్మైల్ చేసి ఒక కాఫీ అడగాలి, అర్థమైపోతుంది. ట్రెజరర్ గారు వచ్చారు, కాఫీ అడిగారు, నవ్వారంటే సంథింగ్ ఇస్ దేర్. సో అంత చక్కగా ట్రెజరర్ జాబ్ చేయాలండి. అప్పులో ఉండాలి మనం అడగకూడదు, కానీ అప్పులో ఉండాలి తెచ్చుకోవాలి. మీకు మన పురాణాల్లో ఉంది వెంకటేశ్వర స్వామి ఈ రోజు కప్పు కడుతూనే ఉన్నాడు. ఎందుకంటే కుబేరుడు అక్కడ ట్రెజరర్ అంత గట్టిగా ఉంటాడు కాబట్టి ఆ దేవదేవుడు కూడా వడ్డీ కట్ట తప్పల. అటువంటి రోల్ మీది. అటువంటి చక్కగా ప్రెసిడెంట్ని సెక్రటరీని కలుపుకెళ్తూ క్లబ్లో ఉన్నత స్థాయిలోకి గుడ్ స్టాండింగ్ లో నిలబడతారు. ఒక్కసారి ఎస్ ఎస్. ఓకే, నెక్స్ట్ సెక్రటరీ బొడ్డు ఆంజనేయ గారు. ఆంజనేయ గారు ఏం చేసినా ప్రెసిడెంట్ని మెచ్చుకుంటారు, ఏదైనా తప్పు జరిగితే మనం పెడతారు. అది సెక్రటరీ. దాన్ని యాక్సెప్ట్ చేసి మీరు వచ్చారు. కానీ వెరీ ఇంపార్టెంట్ రోల్, నేర్చుకోవాల్సిన ఒక చక్కటి బ్యూటీ అండి. మెల్విన్ జోన్స్ మహాశయుడు, మన వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ మహాశయుడు కూడా ప్రెసిడెంట్ చేయాలి, సెక్రటరీగానే చేశారు. అంత గొప్ప రోల్. సెక్రటరీ స్ట్రాంగ్గా ఉంటే, సెక్రటరీ కరెక్ట్గా ఉంటే క్లబ్ స్టాండింగ్గా ఉంటుంది. మీరే ప్రెసిడెంట్కి క్లబ్కి వారగలు అంటారు. ఇంకా మీరు ప్రెసిడెంట్ గారి ఈ సంవత్సరానికి మాత్రం 3 కళ్ళలోనే ఉండాలి. అలానే కాపరేట్ చేయాలి, విడాకులించుకోవడానికి లేదు. బికాస్ ఈ సంవత్సరం అంత టీం వర్క్ ఉండాలి. అలా ఉంటేనే క్లబ్ ముందుకు వెళ్తారు. చక్కగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్, రెగ్యులర్ మీటింగ్స్ కండక్ట్ చేయండి. అంత
ప్రెసిడెంట్ అందరూ వచ్చేటప్పటికి చక్కగా మీటింగ్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసి ఆ ఎజెండా తయారు చేయడం, ప్రతి నెల మెంబర్షిప్ మంత్లీ రిపోర్ట్ అనుకుంది అది ఇన్ టైంలో పంపించినప్పుడు మాత్రమే మీరు ఒక మంచి సెక్రటరీగా పేరు తెచ్చుకుంటారు. అందరినీ కరెక్ట్గా మీ సెక్రటరీ బాధ్యత నిర్వహిస్తారు కదండి. ఎస్ ఎస్ ఐఎమ్ ఇన్వైటింగ్ సెకండ్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్ అండ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ నూనె వంశీ కృష్ణ. యంగ్స్టర్, I'm happy to see యంగ్స్టర్ is becoming వైస్ ప్రెసిడెంట్. మనకి 25 మంది సభ్యులు దీనికి ఇంత కావాలా అనుకుంటున్నారా? వైస్ ప్రెసిడెంట్స్ ఎందుకు కావాలి? మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా డైరెక్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవ్వడండి. సెకండ్ వైస్ ప్రెసిడెంట్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, దెన్ హీ విల్ బికమ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ కూడా మీకు లక్ష్మీనారాయణ గారు ఎప్పుడో 2 ఏళ్ళ తర్వాత అవుతారు, కానీ ఇప్పటి నుంచి ఎందుకంటే నేర్చుకోవాలి. సెకండ్ వైస్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ గారు ఏం చేస్తున్నారు ఈ సంవత్సరం మీరు నేర్చుకోవాలి. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాలి, తర్వాత ప్రెసిడెంట్గా అయితే పూర్తి నాలెడ్జ్తో మీరు ప్రెసిడెంట్ అవ్వగలరని మన ఆర్గనైజేషన్ యొక్క సిస్టమ్స్ అట్లా ఉంటాయి. అటువంటి చక్కగా మీరు ముందుకొచ్చి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా మీ బాధ్యత నిర్వహించి ఫ్యూచర్ ప్రెసిడెంట్గా మీ బాధ్యతలు తెలుసుకుని ముందుకెళ్తారు. జోన్ అడ్వైజరీ మీటింగ్స్కి వెళ్తూ ఉండాలి. మీరు అందరికీ తలలో నాలుగుగా ఇప్పటి నుంచే పరిచయాలు తెలుసుకోండి. విల్ యూ డూ ఇట్? Thank you. Now, the hero of today's function. Don't clap. ఈనాటి హీరో, ఈనాటి పెళ్లి కొడుకు, ప్రెసిడెంట్ ఆఫ్ 10 years సీనియర్ క్లబ్, చీమకుర్తి గెలాక్సీ కాబోయే రథసారథి కొండవీటి ఏడుకొండల గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. ప్రెసిడెంట్ గారు, యు ఆర్ ద హీరో దిస్ ఇయర్. ఈ ఒక్క సంవత్సరం లైనిజంలో ఏ పదమైనా అంతే, ఒక్క సంవత్సరం వెనక్కి లాగేసుకుంటారు. మల్టిపుల్ చైర్మన్లో నేను అందుకే ఈ సంవత్సరం ఏం చేస్తున్నాను తెలుసా, మల్టిపుల్లో ఏ క్లబ్ పిలిచి వెళ్ళిపోతాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మనకి అవకాశం రాదు. నాకు కూడా హ్యాపీ, దానికి ఊరుల్లో నేను ఎప్పుడు ఇల్లు దాకా వెళ్ళలేదు, కానీ ఈ సంవత్సరం ఎన్ని క్లబ్లకు వెళ్ళానంటే మన మల్టిపుల్ మొత్తం 460 క్లబ్లు ఉంటాయి. ఐ విజిటెడ్ మోర్ దాన్ 200 క్లబ్స్ చేసి అది ఎందుకంటే అటువంటి అవకాశం మనకు వచ్చింది. వచ్చిన అవకాశాన్ని ఉన్నామా, వెళ్ళామా, వచ్చామా కాదు, బుల్లెట్ దిగిందా లేదా, అదే ప్రెసిడెంట్ యొక్క గొప్పతనం. ఆ విధంగా ప్రెసిడెంట్గా మీకు సక్సెస్ అవ్వాలి. ఏడుకొండ గారు, ఒక ప్రెసిడెంట్ పోస్ట్ అంటే హీరో అని పొగుడుతాం, కానీ యూఆర్ ద ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ద క్లబ్. మిమ్మల్ని మామూలుగా హింసించారు. తప్పు చేసిన ప్రెసిడెంట్ అంటారు, ఒప్పు చేసిన ప్రెసిడెంట్. ఈ సీనియర్ నాయకులు ఉంటారు మీ వెనకాల, ఆడ పెట్టే డాన్స్ ఒక రేంజ్లో ఉంటుంది. సో అయినా కానీ స్మైల్తో చక్కగా నవ్వుతా. నేను లాస్ట్ ఇయర్ గవర్నర్ చేసేటప్పుడు ఏం చేశాను తెలిసిన అఫీషియల్ విజిట్కి వెళ్ళాలని ప్రతి క్లబ్కి వెళ్ళి ఒక కప్పు కాఫీ ఇవ్వండి, నాకు గంటలతో షాల్స్ అవుతుంది, ప్రతి ఒక్క క్లబ్కి వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగాను. దానివల్ల వచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా అండి, 45 ఎంజీఎఫ్లు నేను తెచ్చుకోగలిగాను. ఓన్లీ కాఫీ విత్ డీజీ అని ఒక క్యాప్షన్ పెట్టాను, ఒక బ్యానర్, దాని ద్వారా తెచ్చుకున్నాను. ప్రతి క్లబ్కి వెళ్ళి చక్కగా కూర్చోను. అలాగే మీరు కూడా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యానని ప్రతి ఒక్క మెంబర్ దగ్గరికి వెళ్ళండి, ఒక చిన్న చాక్లెట్ ఇవ్వండి. సరే ఈ సంవత్సరం మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి, ఈ చీమకుర్తి గెలాక్సీని ఒక రేంజ్లో తీసుకెళ్తా. మీ అందరి సపోర్ట్తో మీరు ఎక్కడో 70 రూపాయలు వేస్ట్ చేయమాకండి. ఈ సంవత్సరం ఒక కొండవీటి సారీ మీ పేరు ఏడుకొండల గారి హయాంలో ఈ ప్రాజెక్ట్ 10 కాలాల పాటు చెప్పుకునే విధంగా నేను చేస్తాను. మీ అందరి సపోర్ట్ ఇవ్వండి అని ప్రతి ఒక్కరిని కోరుకోండి. ఆ విధంగా 10 ఏళ్ళ ముందు 10 ఏళ్ళ తర్వాత కూడా ఏడుకొండలలాగా నెవర్ ఆఫ్టర్ అనే విధంగా ప్రెసిడెంట్గా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మీరు అలా చేస్తారని అందరూ ఒక్కసారి ఎస్ చేయబెట్టండి సార్, మీ ఒప్పుకోలేదు. ఎస్. సో రిమైనింగ్ ఆల్ ద మెంబర్స్, మిగతా వాళ్ళు కూడా మేము ఈ స్థానాల్లో ఎవరైతే ఈ క్లబ్లో మెంబర్స్ వాళ్ళు నిలబడండి. మేము ఈ స్థానాల్లో లేదు, మీ ఆర్ ద మెంబర్స్. బ్యాచ్ పెట్టుకున్న వాళ్ళందరూ మెంబర్స్ అనుకుంటున్నాను. మేము ఈ స్థానాల్లో నిలబడండి. మాకెందుకులే పోస్ట్ కదా, మాకేం చెప్పారు అనుకోవద్దు. నెక్స్ట్ మీ నుంచి మీరు ఇక్కడ రావాలి. మీరందరూ కూడా జనరల్ బాడీ మెంబర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంత ఇంపార్టెంట్, జనరల్ బాడీ మెంబర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతి నెల ప్రెసిడెంట్ గారు జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసి మీ ఒపీనియన్స్ కూడా మీ ఒపీనియన్స్ కూడా వాళ్ళకి తెలియజేయాలి. నెక్స్ట్ మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రావాలి, తర్వాత పదవులోకి రావాలి. సో తప్పనిసరిగా మీరు కూడా మీ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తారు కదండి. ఎస్, అందరూ విడివిడిగా చెప్పారు, ఒక్కసారి అందరూ కలిసి చీమకుర్తి గెలాక్సీ క్లబ్ని మంచి పొజిషన్లోకి ఈ సంవత్సరం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఏడుకొండల గారు చేస్తారని ఒక్కసారి అందరూ
గట్టిగా ఎస్ చెప్పవలసిందిగా కోరుచున్నాను. ఎస్ కాల్ ఎదుర్కోవాలి. ఎస్ ఎస్ దట్స్ దిస్ వే. లెట్ us ఇన్వైట్ ప్రెసిడెంట్ పైకి రండి. మీరందరూ కూర్చోండి. ప్రెసిడెంట్ మీతో కూడా ప్రమాణ స్వీకారం చేయించాలి. అందుకే సార్ ఇలా ఉంది. ఆయన సంవత్సరం ప్రెసిడెంట్గా చాలా బిజీగా ఉంటారు. కొంచెం అప్పుడప్పుడు డబ్బులు ఖర్చు పెడుతుంటారు. రాత్రి లేట్గా వస్తారు. ఏమన్నమాట సర్వీస్ కోసం వెళ్తారు. ఎక్కడికి వెళ్ళరు. సో ఆ సర్వీస్ కోసం వెళ్తున్నారు కాబట్టి మీరు పర్మిషన్ ఇస్తే ఈ సంవత్సరం, ఎందుకంటే ఇంట్లో పోతుంటే ఏమి చేయలేదు, అందుకనే మీరు క్లబ్కి వెళ్తున్నారంటే ప్రశాంతంగా పంపించండి. మీరు కూడా వెళ్ళండి. వెనకాల చక్కగా మీరు కూడా వెళ్ళండి. మీరు ప్రతిదీ మీకు తోడుగా ఉంటారు. లైన్స్ యొక్క సంస్కృతి ఎలా ఉంటుందంటే వారి బాధ్యతలు వాళ్ళ వైఫ్ చేత అప్పచెప్తా ఉంటారు. అంటే ఇంటర్నేషనల్ కూడా తెలుసు ఎక్కడ కంట్రోల్ ఉందని. సో ఇదేంటండి, ఇది ఎలా కనపడుతుంది? శుద్ధిగా రావాలో బాగా తెలుసు. శుద్ధేనండి ఇది. దీన్ని లైనిజం భాషలో గ్యావెల్ అంటారు. ఇది ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? కోర్టులో ఉంటుంది కదా. ఆడలు కరెక్ట్గా సమాధానం చెప్తారు. ఎవరి దగ్గర ఉంటుంది? జడ్జి గారి దగ్గర. మరి మన దగ్గర ఎందుకు ఉందంటే మన ఆర్గనైజేషన్ యొక్క సిస్టమ్స్ అంత గొప్పవి. సుప్రీంకోర్టు జడ్జికి ఉన్న పవర్ మా ప్రెసిడెంట్ గారికి ఉంది ఈ సంవత్సరం. మీరు ఎప్పుడైనా సరే మీటింగ్లో ఎక్కడన్నా డిస్టర్బెన్స్ వచ్చినా, రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ డిస్టర్బ్ చేసిన మీటింగ్ని గంటకు ఆపే రైట్ మీకు ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఈ ఆడిటోరియంలోకి వచ్చినా మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ అక్కడే కూర్చోవాలి. మీ స్థానం కదలకూడదు. మీ పవర్. సో ఆ విధంగా ఈ సంవత్సరాన్ని చక్కగా నిర్వహిస్తాను. ఒక్కసారి సుష్మిత గారు చేసిన విధంగా తీసుకోండి. మౌనరావు గారు రండి. డాక్టర్ రండి. లక్ష్మీనారాయణ గారు, వైస్కమ్మ గారు రండి. మౌనరావు గారు రండి. పెద్దలు మీరు కూడా సార్ చూడండి.
స్టేట్ లీడర్. అటువంటి స్టేట్ లీడర్కి మీరు ఎదగాలన్నా ముందుగా మెంబర్ అవ్వాలి. కాబట్టి ఆ మెంబర్షిప్ కోసమే మిమ్మల్ని కాపాడడం జరుగుతుంది. అయితే ఐదిలో ఎప్పుడూ కూడా దానంతటా నేను వచ్చి నన్ను మెంబర్గా పెంచుకోవాలంటే ఐదిలో కేవలం ఐదిలో మిమ్మల్ని ఆహ్వానించాలి. మిమ్మల్ని ఆహ్వానించాలి అంటే మీ సేవా దృక్పథం, సేవా తత్పరత, సేవ చేసే భావన మీలో ఉందనుకున్నప్పుడే ఐదిలో మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. అప్పుడే మీరు లైఫ్లో మెంబర్లు అయిన తర్వాత నాయకులు అవుతారు. నాయకులు అవుతారు అయిన తర్వాత అటువంటి లీడర్లు అవుతారు. ఆ తర్వాత దీన్ని బేస్ చేసుకొని ఇందాక చెప్పినట్టుగా రాఘవరావు గారు దాకా ఇంకో దానికి ఎందుకు కూడా అందరూ అయితే ఈ క్లబ్లో మెంబర్గా చేరాలంటే ఒక ఇందాకనే మెంబర్స్ కూడా చిన్న ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రమాణ స్వీకారం చేయడానికి కృషి చేయగలరని ప్రమాణం చేస్తున్నాము. మరియు క్లబ్ సభ్యత్వం పెంచుటలోను క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమాలకు అమలు చేయడంలోనూ నా సేవలను అందించటకు సర్వదా సంసిద్ధంగా ఉంటానని లైన్స్ ఇంటర్నేషనల్ లక్ష్యాలను లైన్స్ ప్రవర్తన నియమావళికి అనుగుణంగా నడుచుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. Yes, you are a light from this today in this class. నూతన సభ్యులను చేర్పించినందువలన ఆ సభ్యులు చురుకుగా, ఉత్సాహంగా, నిస్వార్థ సేవా దృక్పథంతో పాల్గొన్నట్లు అన్ని సమావేశాలకు తప్పనిసరిగా హాజరగినట్లు తద్వారా ఆదర్శమైన సభ్యుడిగా తయారు చేయటకు నా శాయశక్తుల కృషి చేయగలరని ప్రమాణం చేస్తున్నాను. వీరిని లైంగికంలోనికి ప్రవేశపెట్టే అవకాశం నాకు కలిగినందుకు క్లబ్ అధ్యక్షుల వారికి సభాముఖంగా కృతజ్ఞతలు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజింగ్ కమిటీ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. Friends and family, it is with great honor and humility that I stand before you today as the newly installed president of the Lions Club of St. Kalashi
I would like to begin in expressing my heartfelt gratitude to each one of you for placing your trust and confidence in me to lead this prestigious club in the coming year. I also want to extend my deep appreciation to our outgoing president and the leadership for their dedication and elections services over the past year. You have laid a strong foundation for us to build upon, and your efforts have not gone unnoticed. Thank you for your commitment, passion and service. As I assume that this role, I am reminded of the core principles that unite us as life service, compassion and community. We are not just a group of individuals, we are a family bound by the desire to make a meaningful difference in the lives of those around us. The Lions Club of proud history of service, and I am committed to carrying that legacy forward. Over the next year and television, our club will continue to take bold steps to expand our reach and impact. Together we will tackle pressing issues in our community, whether it be addressing health challenges, supporting education, innovate, or empowering our youth. We will strive to identify the needs of our community and work tirelessly to meet them. But no president can achieve these goals alone. It is your unwavering support and active participation that will propel us forward. I encourage every line of today to contribute your ideas, your time and your talents can be embarked on the journey together. In closing, I want to express my sincere thanks to multiple council chairman like Tishanti Garu, PDG Sita Raghav Garu, PDG Vijay Kumar Reddy Garu, First Vice District Governor Lain Hariprasad Garu, Second Vice District Governor R. Lakshmi Narayan Garu, Prakasam District R. Sharma Adhyakshulu, Kota Anantara Garu, and all layers from clubs. Once again to all of you for this incredible opportunity. I am excited for the journey ahead, and I look forward to working alongside each and every one of you as we strive to make a lasting difference in the world around us. Thank you.
లయన్స్ క్లబ్ ఆఫ్ చేమకుర్తి గెలాక్సీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నా పేరు కొండవేటి ఏడుకొండలు. ఈ సంవత్సరం నేను ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన లయన్ సిద్ధా రాఘరావు గారికి, డాక్టర్ జవహర్ గారికి, మిగతా లయన్ సభ్యులకి అందరికీ నా నమస్కారములు. ఈరోజు చీమకుర్తిలోని వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి గెలాక్సీకి 2024-2025 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. అధ్యక్షులుగా కొండవీటి ఏడుకొండలు, కార్యదర్శిగా బొడ్డు ఆంజనేయులు, ట్రెజరర్గా ఆల్బర్ నరసింహారావు గారు, వీరి టీము ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ రోజు నుంచి రాబోయే సంవత్సర కాలం పాటు వీళ్ళు పదవిలో కొనసాగుతారు. ఈ సంవత్సర కాలం పాటు లయన్స్ క్లబ్ ద్వారా వీళ్ళు అనేక మంది పేదలకి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే మహిళలకు కానీ, లేకపోతే వితంతువులకు కానీ, లేకపోతే ఎక్కడ ఏ అవసరమైతే ఉందో ఆ అవసరాన్ని తీర్చడానికి లయన్స్ క్లబ్ ఎప్పుడు, చేమకుర్తి లయన్స్ క్లబ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అట్లాగే ఈరోజు ప్రమాణ స్వీకరణ వీరందరూ కూడా మేము లయన్స్ క్లబ్ సభ్యులుగా వీరందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ సంవత్సరాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు విరివిగా చేస్తారని ఆశిస్తాము. అలాగే ప్రజలందరూ కూడా వీరి సేవా కార్యక్రమం సహకరించి సేవా కార్యక్రమం మరింత ఉధృతంగా జరిగేదానికి సహకరిస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు, అలాగే లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ సిద్ధా రాఘవరావు గారు వచ్చారు. అలాగే విజయవాడకు చెందినటువంటి లయన్స్ మల్టిపుల్ చైర్పర్సన్ శ్రీమతి శ్రీశాంతి గారు కూడా హాజరయ్యారు. అలాగే ఒంగోలు నుంచి వివిధ లయన్స్ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కోట హనుమంతరావు గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి నూతన కార్యవర్గాన్ని ఉద్దేశించి వారు అభినందనలు తెలియజేయడం జరిగింది.